హాయ్ ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? అదేం అవసరం లేదు. మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగార్థులకు అవసరమయ్యే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, సైకాలజీ, పర్సనల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమయ్యే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి. ఆల్ ఇన్ వన్ చాగన శ్రీనివాసులు. మరికెందుకు ఆలస్యము, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ దాకండి. వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఘాతాలు, ఘాతాంకాలు, ఎక్స్పోనెంట్స్ పవర్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ఇంతకుముందు మొత్తం 5 వీడియోల్లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము. ఖచ్చితంగా మీరు ఆ 5 వీడియోలు చూడండి. మ్యాథ్స్ అనేది ఒక వరుస క్రమం నేర్చుకుంటే మీకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వరకు చూసి ఆ తర్వాత మాత్రమే ఈ వీడియో కూడా చూడండి. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ బిట్స్ అని కూడా ప్రీవియస్ డిఎస్సి మరియు టెట్లో వచ్చిన క్వశ్చన్స్. ఈ మ్యాథ్స్ అనేది ఓన్లీ డిఎస్ సంబంధించి కాదు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి డిఎస్సి వాళ్ళు మాత్రమే కాకుండా మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ఆర్ఆర్బి కావచ్చు, బ్యాంక్ జాబ్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మిగిలిన కాంపిటేటివ్ పరీక్షలు రాసేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని చూసి బాగా నేర్చుకోండి. మొదట డిఎస్సి 2019 ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాము. √3n = 729 అయితే 2n విలువ అని ఇచ్చాడు. కొన్ని ఆప్షన్ ఇచ్చాడు కింద 12, 18, 10, 24 ఇచ్చాడు. ఇక్కడ ఈ ప్రశ్నని పరిశీలిస్తే బాగా ఒకసారి √3n = 729 ఇచ్చాడు. ఇక్కడ మొదట మనము భూములు చూస్తే ఇక్కడ ఇజుకోడ్ ఉంది వైపు భూమి బేసు 3 ఉంది, ఇజుకోడ్ అవతల 729 ఉంది. ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయా? సమానంగా లేవు. అంటే భూములు సమానం చేసుకోవాలి, బేసెస్ ఈక్వల్ చేసుకోవాలి. వీటిలో చిన్న భూమి ఏంటి? ఇక్కడ 3. ఇక్కడ అందువల్ల 729ని కూడా 3 భూమిగా మార్చుకోవాలి. దీన్ని మీ ఇంతకుముందు చెప్పిన కారణాంకాలు ఎలా కనుక్కోవాలి అంటే ఈ విధంగా పక్కన వేసుకునే విధంగా 729ని 3వ ఎక్కంతో ఎన్నిసార్లు పోతుందో చెక్ చేసుకున్నాం ఒకసారి. అంటే ఇక్కడ ఎన్ని 3లు పెంచుకుంటే మనకు 729 చెక్ చేసుకుంటే మనకి మొత్తం మీద 3 6 వస్తాయి. అంటే ఈ 729ని 3 పవర్ 6 రాసుకోవచ్చు అన్నమాట. అయితే దీని ముందు √3n కూడా కొద్దిగా చేంజ్ చేసుకుందాం. ఇక్కడ ఎలాగంటే ఈ రూట్ అంటే అర్థం ఏం తెలుసు మీకు? రూట్ అంటే 1/2 అని అర్థం అన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ ఈ రూట్ తీసివేసి మీరు ఏం చేస్తారంటే పైన 1/2 రాసి పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది? 3n హోల్ పవర్ 1/2 = 3/6 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 3n హోల్ పవర్ 1/2 ఉన్నప్పుడు ఏం చేయాలి? విధంగా బ్రాకెట్ ఘాతాంకం మీద పవర్ మీద పవర్ ఉంటే విధంగా ఏం చేయాలంటే ఈ విధంగా బ్రాకెట్ ఉంటే పైన హోల్ పవర్ ఉంటే ఏం చేయాలంటే ఆ రెండు కూడా మల్టిప్లికేషన్ చేసుకోవాలి, గుణించాలి. ఇంతకుముందు మొదటి వీడియోలో మేము చెప్పాను ఫార్ములాస్. దాని ప్రకారం a/m హోల్ పవర్ n = అవుతుందంటే a/m × n అవుతుంది. ఇంతకుముందు మీకు సూత్రం చెప్పి ఖచ్చితంగా మీరు మొదటి వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. సూత్రాలను బాగా నేర్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ 3n హోల్ పవర్ 1/2 అన్నప్పుడు వారిని మల్టిప్లై చేసుకోవాలి. కాబట్టి ఈ పైన మన n1 అంటే n1 = 1 అంటే n1 n వస్తుంది, /2 వస్తుంది, n/2 వస్తుంది. 3n/2 = 3/6. దాన్ని అలాగే రాసుకోండి. ఇప్పుడు బాగా గమనించండి ఒకసారి. ఇప్పుడు భూములు సమానం అయ్యాయి అంటే 2 భూములు 3, 2 బేసులు కూడా 3 సమానంగా ఉన్నాయి. ఇంతకుముందు మీరు వీడియోలు బాగా చూసి బాగా నేర్చుకొని ఉంటే అడిగిన వెంటనే మీరు చెబుతారు ఏంటంటే భూములు సమానంగా ఉండి బేసులు ఈక్వల్గా ఉండి మధ్యలో ఈక్వల్ ఉంటే ఏమి చేయాలి చెప్పండి? భూములు సమానంగా ఉండి మధ్యలో ఈక్వల్ ఉంటే ఏం చేయాలంటే
పైన ఉన్న ఘాతాంకాలు కూడా సమానం అవుతాయి, పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే పవర్స్ పైన ఏముంటాయి, ఇక్కడ n/2 ఉంది, 6 ఉంది, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. n/2 = 6 రాయండి. ఇంకా కింద ఉన్న భూములు రాయని అవసరం లేదు, బేసులు రాయని అవసరం లేదు, పైన ఉన్న ఘాతాంకులు మాత్రమే, పవర్స్ మాత్రమే రాయండి. n/2 = 6 అయింది. ఇప్పుడు మనం n వాల్యూ కనుక్కోవాలి. n విలువ కావాలి కాబట్టి nకి కింద వైపు 2 ఉంది కదా, ఈ 2ను కూడా అవతల తరమండి. ఈ 2 పక్క ఏం చేస్తుంది, భాగిస్తుంది, డివైడ్ చేస్తుంది. అవతల వైపు ఏం చేస్తుంది, యువతల భాగిస్తే అవతల పోతే గుణిస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది. అంటే ఇక్కడ 6 × 2 అవుతుంది. 6 × 2 అంటే ఎంత, 6 × 12 వచ్చింది. మనకు n విలువ ఎంత వచ్చింది, 12 వచ్చింది. n విలువ 12 వస్తేనే మనం పైన ఉన్న ఆప్షన్ చూస్తాం. ఒకసారి పైన ఆప్షన్లో 12 ఉంది కదా, అంతే తొందరపడి మనం 12 పెట్టేస్తాం ఆన్సర్. చాలామంది డిఎస్సి స్టూడెంట్స్ కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు n విలువ 12 వస్తే వెంటనే ఆప్షన్స్లో 12 చూసి ఆన్సర్ 12 పెట్టేస్తారు అక్కడ ఆప్షన్ చూస్తూనే. కానీ ఇది రాంగ్. అది ఎందుకంటే క్వశ్చన్ అడిగింది n అడగలేదు, అక్కడ 2n విలువ అడిగాడు. అక్కడ బాగా చూడండి క్వశ్చన్లో, అదే అనవసరంగా 6 మార్కు పోద్ది ప్రతి ఒక్కరికి విధంగా అనమాట. క్వశ్చన్ అడిగింది n విలువ కాదు, అక్కడ 2n విలువ. అది బాగా చూడండి, 2n కనుక్కోవాలి. 2n అంటే అర్థమైంది 2 × n. ఇక్కడ n విలువ ఎంత ఇచ్చింది, 12 వచ్చింది ఇక్కడ. అంటే 2 × 12 అంటే 12 2 ఎంత, 24. ఇప్పుడు చూడ ఆప్షన్స్, ఇప్పుడు 24 ఉందా అంటే ఉంది, కాబట్టి దీనికి 4th ఆన్సర్ జవాబు అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం x విలువ కానీ n విలువ కనుక వెంటనే మనల్ని విధంగా ఆన్సర్లో చూసి టకాం పెట్టకుండా క్వశ్చన్ చూసుకోవాలి, జాగ్రత్తగా క్వశ్చన్ చదవాలి. అక్కడ ఏం అడిగాడు, n విలువ అడిగాడా, 2n విలువ అడిగాడా, ఇంకేమైనా అడిగాడు చూసుకోవాలి అక్కడ. అందువల్ల జాగ్రత్తగా చేస్తే మీకు మార్కు పోకుండా బాగుంటుంది. తర్వాత టెట్ 2018 వచ్చిన మరో ప్రశ్న చూద్దాము. 3/13 హోల్ పవర్ -2 ఇంటూ 3/13 హోల్ పవర్ -9 = 3/13 హోల్ పవర్ 2x + 1 అయితే x విలువ ఎంత అని ఇక్కడ అడిగాడు. కొన్ని ఆప్షన్స్ కూడా కింద ఇచ్చాడు. ఇక్కడ ప్రశ్న బాగా పరిశీలించండి. ఇక్కడ భూములు బేస్లు ఏముంటాయి, ఇక్కడ 3/13 అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. మొదట ఈజీకోడ్ ముందు పరిశీలించండి. ఈజీకోడ్ ముందు 2 భూములు చూడండి. 3/13 హోల్ పవర్ -2 ఇంటూ 3/13 హోల్ పవర్ -9 మాత్రం చూడండి. మధ్యలో ఇంటూ ఉంది. ఇక్కడ మీకు ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను. ఏం చెప్పాను, 2 భూములు సమానంగా ఉండి, 2 బేస్లు సమానంగా ఉండి మధ్యలో ఇంటూ ఉంటే ఏం చేయాలి, నేను చెప్పిన వెంటనే మీరు మనసులో ఆన్సర్ వచ్చేయాలన్నమాట. అలా రాలేదంటే ఇంతమంది వీడియోలు మీరు చూడలేదు. అలా కాకుండా నేను అడిగిన వెంటనే 2 భూములు సమానంగా ఉండి మధ్యలో ఇంటూ ఉంటే ఏం చేయాలి అన్నప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ కానీ మీరు అనుకోవంటే ఖచ్చితంగా మీరు అన్ని వీడియోలు బాగా చూసి నేర్చుకున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్, సైన్స్ స్టూడెంట్ కావచ్చు, సోషల్ స్టూడెంట్ కావచ్చు, అందరూ కూడా ఈజీగా మీకు అర్థమవుతాయి ఇంతమంది వీడియోలు మీరు చూస్తుంటే. ఇప్పుడు చెప్పండి, 2 భూములు సమానంగా ఉండి మధ్యలో ఇంటూ ఉంటే, 2 బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో ఇంటూ ఏం చేయాలి చెప్పండి, పవర్స్ యాడ్ చేయాలి, పైన ఉన్న ఘాతాంకాలని కూడాలి. ఒక భూమి ఎలాగ రాయండి, 3/13 అలాగే రాయండి. పైన ఉన్న ఆ -2 -9 ప్లస్ చేసుకోవాలి, ఆ 2 కూడుకోవాలి. ఈజీకోడ్ అవతల ఉన్న ఆ 3/13 హోల్ పవర్ 2x + 1 దాన్ని అలాగే రాయండి. ఇప్పుడు మళ్ళీ పరిశీలించండి. ఈజీకోడ్ ఉంది, ఈజీకోడ్కి ఆ పక్క ఈ పక్క భూములు 3/13 ఉన్నాయి, ఈ 2 సమానమయ్యాయి. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చెప్పండి, 2 భూములు సమానంగా ఉండి మధ్యలో ఈజీకోడ్ ఉంటే, ఇంతకుముందు దీని ముందు లైన్ ఏం చేసాం, 2 భూములు సమానంగా ఉండి మధ్యలో ఇంటూ ఉంటే ఏం చేసాం, ఘాతాంకాలు కూడుకున్నాం మధ్యలో ఇంటూ ఉంటే. అలా కాకుండా ఇప్పుడు 2 భూములు సమానంగా ఉండి మధ్యలో ఈజీకోడ్ ఉంటే ఏం చేయాలి అన్నప్పుడు వెంటనే మీకు కానీ జవాబు తట్టిందంటే మీరు ఖచ్చితంగా ఇంతకుముందు వీడియోలు బాగా ఫాలో అయ్యారు. ప్రతి లెక్క కూడా మీరు చూడకుండా రాశారు, బాగా విన్నారు. అలా వినకుండా
ఇప్పుడు నేను చెప్పిన సమాధానం తెలియకపోతే మాత్రం మీరు బాగా నేర్చుకోలేదని అర్థం. అందువల్ల ఖచ్చితంగా ఆ వీడియోలు అన్నీ కూడా బాగా చూడాలి. ఇప్పుడు చెప్పండి, 2 భూములు సమానంగా ఉండి మధ్యలో ఈక్వల్ ఉంటే ఏం చేయాలి? పైన ఉన్న ఘాతాంకాలు కూడా సమానం అవుతాయి, పైన ఉన్న పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. కింద భూములు రాయనవసరం లేదు. పైన ఘాతాంకాలు ఏముంటాయి? -2 -9 2x + 1 రాయండి. ఓన్లీ ఘాతాంకాలు మాత్రం సమానం రాయండి. ఇప్పుడు -2 -9 ఉంది. -2 -9 2x + 1. ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కోండి. ఎక్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఈజ్కోడ్ అవతల ఉంది 2x. దాన్ని అలాగే ఉంచండి, ఆ సైడ్ అలాగే ఉంచండి. ఏ పక్కన పంపించుకోవచ్చు, మన ఇష్టం అది. 2x ఆ పక్కే పంపించండి. నంబర్స్ అన్నీ యువతలో పంపించండి. ఈజ్కోడ్ అవతల ఉన్న ఆ +1 కూడా యువతలో పంపిస్తే ఏమవుద్ది? -1 అవుతుంది. ఇప్పుడు -2 -9 -1 2x ఉంది ఇక్కడ. ఈజ్కోడ్ ముందు వైపు -2 -9 -1 ఏం చేయాలి? వీటిని అన్నిటికీ మైనస్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? మైనస్ అంటే ఏమనుకోవాలని చెప్పాను? అప్పు అనుకోవాలి. -2 అంటే నువ్వు అంగట్లో ₹2 అప్పు చేసావు. -9 మళ్ళీ రెండోసారి ₹9 అప్పు చేసావు. -1 మళ్ళీ మూడోసారి ₹1 అప్పు చేసావు. మొత్తం మీద అప్పు ఎంత చేసావు అంటే 2 9 1 కూడితే 12 వచ్చింది. అప్పు ₹12 ఉంది కాబట్టి అప్పు అంటే మైనస్ కాబట్టి -12 రాయండి. ఈజ్కోడ్ అవతల ఆ 2x అలాగే రాయండి. అయితే మనం x విలువ కనుక్కోవాలి కాబట్టి ఈజ్కోడ్ అవతల ఉన్న ఆ 2 కూడా యువతల పంపించేసేయండి. అవతల ఏం చేస్తుంది? 2 అనేది 2x అంటే 2 × x. ఇంటూ అంటే అది అవతల నుంచి యువతలకు వస్తే బై అవుతుంది, అంటే 12/2 అవుతుంది. అప్పుడు -12/2 x వచ్చింది. ఇప్పుడు 12 2 12/2 అంటే అర్థమైంది. 12ని 2 భాగాలు చేయాలి, లేదా 12ని 2తో భాగించాలి. భాగిస్తే 12 2తో భాగిస్తే, లేకపోతే 2తో క్యాన్సిల్ కొట్టండి. 2 1 2 2 6 12. అంటే 12 2తో భాగిస్తే 6 వచ్చింది, అంటే -6 వచ్చింది ఇక్కడ. అంటే ఎక్స్ విలువ ఇక్కడ -6 వచ్చింది. మనం ఆప్షన్ చూస్తే 1వ ఆప్షన్లో మనకు -6 జవాబు వస్తుంది. తర్వాత టెట్ 2018 ఇచ్చిన మరో ప్రశ్నము. x = 3/2 హోల్ స్క్వేర్ ఇంటూ 2/3 హోల్ పవర్ -4 అయితే x⁻−2 విలువ అడిగాడు ఇక్కడ. ఇప్పుడు ప్రశ్న పరిశీలిస్తే x = 3/2 హోల్ స్క్వేర్ ఇంటూ 2/3 హోల్ పవర్ -4 ఉంది. ఇక్కడ భూములు పరిశీలిస్తే ఇక్కడ 3/2 హోల్ స్క్వేర్లో 3/2 భూమి ఉంది. 2/3 హోల్ పవర్ -4లో 2/3 ఉంది. ఇక 2 భూములు సమానం ఉన్నాయా? 2 బేస్లు ఎక్కువగా ఉన్నాయా? లేవు ఇక్కడ. అందువల్ల 2 భూములు సమానం చేసుకోవాలంటే కొద్దిగా మార్చుకోండి. ఇక్కడ మొదట 3/2 హోల్ స్క్వేర్ దాన్ని అలాగే ఉంచండి. తర్వాత ఉన్న 2/3 హోల్ పవర్ -4ని కొద్దిగా చేంజ్ చేసుకుందాం. అంటే మనకు ఫస్ట్ భూమి 3/2 కాబట్టి దాన్ని కూడా 3/2గా మార్చుకుంటే బాగుంటుంది. అందువల్ల ఆ పవర్లో -4 ఉంది కదా, ఇంతకుముందు చెప్పాను మీకు మొదటి వీడియోలో. పైన ఉన్న మైనస్ ఉన్నప్పుడు కింద భిన్నం అంటే ఏం చేయాలి? ఆ మైనస్ తీసేస్తే ఆ మైనస్ పోవాలంటే ఏం చేయాలంటే ఆ కింద భూమిని తిరగదిప్పిరాయండి, రెసిప్రోకల్ అవుద్ది. కింద 3 పైకి పోద్ది, పైన 2 కిందకు వచ్చేస్తుంది. అప్పుడు 3/2 అవుతుంది అన్నమాట. ఈ విధంగా 3/2 రాసి పైన మాత్రం మైనస్ తీసేసి +4 రాయండి. అది పైన మైనస్ వచ్చినప్పుడు మైనస్ పోవాలంటే కింద ఉన్న భిన్నాన్ని పైన తిరగదిప్పి ఈ విధంగా రెసిప్రోకల్గా రాయండి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, x = 3/2 హోల్ స్క్వేర్ అయింది ఇంటూ 3/2 హోల్ పవర్ 4 వచ్చింది. ఇప్పుడు భూములు సమానం అయిపోయాయి. 2 భూములు 2 బేసులు ఇక్కడ 3/2 వచ్చింది. భూములు సమానంగా ఉండి బేసులు ఈక్వల్గా ఉండి మధ్యలో ఇంటూ ఉంటే ఏం చేయాలి? మధ్యలో ఇంటూ ఉంటే ఏం చేయాలి? పైన ఉన్న ఘాతాంకాలు కూడుకోవాలి, పవర్స్ కూడుకోవాలి, యాడ్ చేయాలి. ఇక్కడ 3/2 ఒకటి రాసి భూమి ఒకటే రాసి పైన ఉన్న 2 4 కూడుకోండి. 2కి 4 కూడితే అంత ఇక్కడ 6 అవుతుంది. అప్పుడు
3/2 హోల్ పవర్ 6 వచ్చింది. అయితే ఎక్స్లు వస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టు కాదు, అక్కడ పొరపాటు మనం జవాబు ఒకసారి పెట్టేస్తారు. కానీ క్వశ్చన్ అడిగింది అంటే అక్కడ ఎక్స్లు అడగలేదు, అక్కడ x⁻−2 విలువ అడిగాడు. ఇక్కడ x⁻−2 అడిగాడు కాబట్టి మనం దీనికి మనం పైన -2 పెట్టండి, ఎక్స్ మీద -2 పెట్టండి. అదేవిధంగా ఈ పక్క కూడా, అంటే మనం ఎడంవైపు x⁻−2 పెట్టినప్పుడు విలువ మారకుండా ఉండాలంటే ఆ పక్క కూడా -2 పెట్టాలి. అంటే 3/2 హోల్ పవర్ 6 మళ్ళీ హోల్ పవర్ -2 కూడా పెట్టాలి అక్కడ. ఇప్పుడు పరిశీలిస్తే ఇక్కడ మనకు x⁻−2 = 3/2 హోల్ పవర్ 6 మళ్ళీ హోల్ పవర్ -2 ఉంది. ఇంతకుముందు మీకు చెప్పాను మొదటి వీడియోలో. ఈ విధంగా పైన ఘాతాంకం మీద మరియు ఘాతాంకం ఈ విధంగా ఉంటే 6 ఒక ఘాతాంకం అయితే దాని మీద బ్రాకెట్లు పెట్టి దానిపైన హోల్ పవర్ -2 ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఆ 2 గుణించాలి, మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు 6 × 2, ఆ 2 ఎంత? 12, -12 వచ్చింది. ఇక్కడ 3/2 హోల్ పవర్ -12 వచ్చింది. ఇంకా కొద్దిగా మనకు ఆన్సర్ రావాలంటే ఈ 3/2 -12 ఆప్షన్ చూస్తే మనకు అక్కడ లేదు కాబట్టి కొద్దిగా మార్చుకుందాం. ఇక్కడ మీకు చెప్పాను కదా ఇంతకుముందు, పైన ఉన్న మైనస్, ఇక్కడ పైన ఘాతాంకం పవర్ -12 ఉంది, ఆ మైనస్ తీసేసండి. మైనస్ పోతే ఏమవుద్ది? దాని కింద ఉన్న ఈ భిన్నము, ఈ ఫ్రాక్షను తిరగబడుతుంది. ఈ 2 పైకి 3 కిందకు వచ్చేస్తున్నప్పుడు 2/3 హోల్ పవర్ 12 వచ్చింది. అప్పుడు x⁻−2 = 2/3 హోల్ పవర్ 12 వచ్చింది. అంటే ఆప్షన్ చూస్తే మనకు సెకండ్ ఆప్షన్లో ఆ జవాబు ఉంటుంది కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. తర్వాత టెట్ 2018 ఇచ్చిన మరో ప్రశ్న చూద్దాము. 2/3 హోల్ పవర్ x = 3/2 హోల్ పవర్ -5 అయితే 5x విలువ అడిగాడు. ఇక్కడ పరిశీలిస్తే, క్వశ్చన్ పరిశీలిస్తే ఇజ్జుకోడు ముందు ఇజ్జుకోడు అవతల 2 భూములు సమానంగా ఉన్నాయా? ఇజ్జుకోడు ముందు భూమి బేస్ వచ్చేసి 2/3, ఇజ్జుకోడు అవతల భూమి బేస్ వచ్చేసి 3/2. ఈ 2 సమానంగా లేవు. ఇక్కడ ఆ భూములు సమానం చేసుకోవాలి మనం. ఇక్కడ అంటే ఇజ్జుకోడు ముందు 2/3 అలాగే ఉంచి ఇజ్జుకోడు అవతల ఆ 3/2ని మార్చుకుందాం. ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పినట్టే ఇక్కడ కూడా ఈ 3/2 పైన -5 ఉంది, మనం మైనస్ తీసేద్దాం. ఆ మైనస్ తీసేసి ఏమవుతుంది? ఆ కింద ఉన్న భిన్నం ఏమవుతుంటే తిరగబడుతుంది, ఫ్రాక్షన్ తిరగబడుతుంది. కిందది పైకి, పైకి కిందకు వచ్చేస్తుంది. కింద ఉన్న హారం డినామినేటర్ పైకి పోతుంది, పైన లవం న్యూమరేటర్ కిందకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ 3/2 ఏమవుతుందంటే 2/3 అవుతుంది. 2/3 రాసి పైన ఉన్న మైనస్ తీసేయాలి. అప్పుడు 2/3 హోల్ పవర్ 5 అవుతుంది. మనకేమొచ్చింది? 2/3 హోల్ పవర్ x = 2/3 హోల్ పవర్ 5 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తే మళ్ళీ పరిశీలిస్తే ఇజ్జుకోడు ముందు వైపు భూమి 2/3, ఇజ్జుకోడు అవతల భూమి బేస్ 2/3, 2 సమానంగా వచ్చాయి. ఇంతమంది చెప్పాను, 2 భూములు సమానంగా ఉండి 2 బేస్లు ఈక్వల్గా ఉండి మధ్యలో ఇజ్జుకోడు ఏం చేయాలి? పైన ఉన్న ఘాతాంకాలు కూడా సమానం అవుతాయి, పైన ఉన్న పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. కింద భూములు రాయన అవసరం లేదు. పైన ఉన్న ఏమన్నాయి పవర్స్? అక్కడ x 5 ఉన్నాయి. అప్పుడు x = 5 అవుతాయి, 2 సమానం అవుతాయి. x = 5 అయింది. ఎక్స్లో 5 వస్తాయని మనం ఆప్షన్లో 5 ఉంటే పెట్టకూడదు, పొరపాటుకు పెట్టేస్తారు చాలామంది. క్వశ్చన్ ఏమడిగాడు చూడండి ఒకసారి. ఇక్కడ 5x విలువ అడిగాడు. 5x అంటే అర్థమైంది 5 × x అంటే ఇక్కడ x విలువ మనకు 5 వచ్చింది కాబట్టి 5 × 5 రాయండి. 5 ఎంత? 25. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. మనకు ఆప్షన్ చూస్తే 1వ ఆప్షన్లో 25 ఉంటుంది కాబట్టి ఇది కావాల్సిన జవాబు. తర్వాత డిఎస్సి 2019 ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాము. x = 5/3 హోల్ స్క్వేర్ ఇంటూ 3/5 హోల్ పవర్ -4 అయితే x⁻−2/3 విలువ ఎక్కడ అడిగాడు? ఇక్కడ
ఇక్కడ ప్రశ్న పరిశీలిస్తే ఎక్స్ ఈజ్వల్ అవతల చూస్తే భూములు సమానంగా ఉన్నాయా? భూములు సమానంగా లేవు. మొదట భూమి 5/3, రెండవ భూమి 3/5. ఇంతమంది చెప్పినట్టు ఇక్కడ ఈ రెండవ 3/5ను కూడా 5/3 రాసుకోవచ్చు. ఎందుకంటే పైన ఉన్న -4 ఉంది కదా, ఆ మైనస్ పోతే అప్పుడు ఏమవుతుంది, కింద ఉన్న 3/5 తిరగబడుతుంది, 5/3 అవుతుంది. ఆ పైన మైనస్ తీసేసిన సరిపోద్ది. ఇప్పుడు భూములు సమానం అయిపోయాయి కదా ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ 5/3 హోల్ స్క్వేరు 5/3 హోల్ పవర్ 4 వచ్చింది. అంటే రెండు భూములు సమానం ఉన్నాయి. ఇక్కడ అప్పుడు x = 5/3 హోల్ స్క్వేర్ ఇంటూ 5/3 హోల్ పవర్ 4 వచ్చింది. ఇప్పుడు రెండు భూములు సమానం ఉన్నాయి. మధ్యలో ఏముంది, ఇంటూ ఉంది. రెండు భూములు సమానంగా ఉండి మధ్యలో ఇంటూ ఉంటే ఏం చేయాలి? రెండు బేస్లు ఈక్వల్గా ఉండి మధ్యలో ఇంటూ ఉంటే ఏం చేయాలి చెప్పండి? పైన ఉన్న ఘాతాంకాలు కూడుకోవాలి, పైన ఉన్న పవర్స్ యాడ్ చేయాలి. ఇక్కడ పైన ఏమన్నాయి, ఇక్కడ 2, 4 ఉన్నాయి. ఈ 2, 4 కూడుకుంటే ఎంత వస్తుంది? 6 వస్తుంది. అంటే 5/3 పవర్ 6 వచ్చింది. అప్పుడు x = 5/3 పవర్ 6 వచ్చింది. ఇది వస్తే x విలువ వస్తాయని మనకు ఆన్సర్ వచ్చేసినట్టు కాదు. ఇక్కడ తొందరపడి ఆప్షన్లు ఒకవేళ ఇది ఉంటే ఇది పెట్టకూడదు ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, ఇక్కడ x⁻²/3 అడిగాడు. ఇక్కడ x మీద -2/3 ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ x మీద -2/3 పెట్టండి. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా x మీద -2/3 పెడితే ఈజ్వల్ అవతల కూడా 2/3 పెట్టాలి, విలువ మారకుండా ఉండాలంటే. అంటే ఈజ్వల్ అవతల 5/3 పవర్ 6లో దాని మీద మళ్ళీ -2/3 పెట్టండి. ఇంతకుముందు మొదటి వీడియోలు చెప్పాను, a/m హోల్ పవర్ n = a/m × n అని చెప్పాను. అంటే ఈ విధంగా పవర్ మీద హోల్ పవర్ ఈ విధంగా ఉంటే ఏం చేయాలి? ఆ రెండు మల్టిప్లికేషన్ చేసుకోవాలి, గుణించాలి. కాబట్టి ఇక్కడ పైన వచ్చేసి 6 × -2/3 పెంచుకోవాలంటే, గుణించాలంటే క్యాన్సిల్ పోతే క్యాన్సిల్ కొట్టవచ్చు ఇక్కడ. అంటే పైన వచ్చేసి 6కి -2/3కి క్యాన్సిల్ చేయవచ్చు. ఇక్కడ ఈ పైన 6 పైన ఉన్నట్లు లెక్క, ఆ పైన వచ్చేసి 6 -2 పైన ఉన్నాయి, 3 కింద ఉంది. ఈ కింద 3కి ఈ 6కి క్యాన్సిల్ కొట్టవచ్చు. 3, 6 ఏ ఎక్కంతో పోతే క్యాన్సిల్, ఏ టేబుల్తో పోతాయంటే 2, 3 ఎక్కలు వస్తాయి. కాబట్టి 3 × 3, 3 × 6 క్యాన్సిల్ కొట్టండి. 6 క్యాన్సిల్ కొట్టి 2 రాయండి, 3 క్యాన్సిల్ కొట్టి 1 రాయండి. ఇంకేమీ లే, ఇక్కడ 2 మిగిలింది, హోల్ పవర్ -2 మిగిలింది. అప్పుడు ఏం చేయాలి? 2 గుణించాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 2 2 ఎంత? 4 -4 వచ్చింది. అప్పుడు 5/3 హోల్ పవర్ -4 వచ్చింది. ఇక్కడ 5/3 మీద -4 ఉంది. ఆ మైనస్ పవర్ అంటే ఏం చేయాలి? పైన మైనస్ పవర్ అంటే కింద ఉన్న భిన్నాన్ని తిరగతిప్పాలి. ఈ ఫ్రాక్షన్ని తిరగతిప్పండి, కిందది పైకి, పై కిందకి. ఈ 5/3 ఏమవుతుందంటే 3/5 అవుతుంది. అప్పుడు 3/5 రాసి పైన ఆ మైనస్ తీసేయాలి. ఇక్కడ 4 రాయండి. అప్పుడు 3/5 హోల్ పవర్ 4 ఉంది. 3/5 హోల్ పవర్ 4 అంటే ఈ 3/5 ఎన్నిసార్లు రాసుకోవాలి? 4 సార్లు రాసుకోవాలి. 3/5 × 3/5 × 3/5 × 3/5 ఆ విధంగా 4 సార్లు రాసుకొని ఆ పైన 3 4 ఉన్నాయి కదా, పెంచుకోండి. 3 3 9, 9 3 27, 27 81. కింద ఉన్న 5 పెంచుకుంటే 5 25, 25 125, 125 625. అంటే 81/625 వచ్చింది. ఇది ఆన్సర్. మనకు ఆప్షన్ చూస్తే 4 ఆప్షన్లో 81/625 కాబట్టి ఇది జవాబు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు 5 ప్రాబ్లమ్స్ చెప్పాను. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అంటే సోషల్ అండ్ సైన్స్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ అనేది చాలా కష్టం కాబట్టి వాళ్ళకి మరి ఎక్కువ చెప్తే వాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉంటుంది. మీరు ఈ 5 ప్రాబ్లమ్స్ని మీరు ఒకసారి విన్నారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి వీడియో చూడండి, నోట్స్ రాసుకోండి. మళ్ళీ అర్థం కాకపోతే మూడోసారి చూడండి. ఆ తర్వాత ఈ విధంగా 3 సార్లు వీడియో చూసిన తర్వాత అప్పుడు చూడకుండా ప్రతి ప్రాబ్లం రాయండి. మీరు చూడకుండా రాసేటప్పుడు కూడా మీకు మధ్యలో మర్చిపోతే
మళ్ళీ ఒకసారి నేర్చుకోండి, వీడియోస్ చూసి బాగా నేర్చుకోండి. ఈ విధంగా ఓపికగా సహనంగా మీరు కానీ ఖచ్చితంగా మ్యాథ్స్ విధంగా చూడకుండా రాసుకుంటూ వీడియోస్ చూసుకుంటూ చేస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, ఎంత కష్టమైన మ్యాథ్స్ స్టూడెంట్ కూడా ఎంతో ఇష్టంగా నేర్చుకుంటారు. మ్యాథ్స్ అనేది చాలా చాలా సులభంగా వస్తుంది, మీరు బాగా నేర్చుకుంటారు. అందువల్ల ఈ విధంగా మొదటి నుంచి ప్రతి వీడియో చూడండి. వరుస క్రమంలో ప్రతి వీడియో చూస్తూ ఆ వీడియో సంబంధించిన లెక్కలను కూడా చూడకుండా రాయండి. ఈ విధంగా రాస్తే మీకు చాలా సులభంగా వస్తాయి. అంతేగాని మధ్యలో నేర్చుకుంటే మీకు లెక్కలు అనేవి అర్థం కావు. నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ శాస్త్రి చాగనం శ్రీనివాసులు.